పేరు సౌభాగ్యమ్మ. మా ఆయన పేరు వెంకటనారాయణ, ఆత్మకూరి వెంకటనారాయణ. నేను ధ్యానంలోకి రావడానికి కారణం ఏమంటే, నా కుమారుడు ఏవిఎస్ పవన్ కుమార్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బీటెక్ చదువుతున్నాడు. చదువుతా ఇంటికి వచ్చిండు. అకస్మాత్తుగా కరెంటు షాక్ కొట్టి శరీరాన్ని వదిలిపెట్టిండు. వదిలిపెట్టిన తర్వాత ఎక్కువ దుఃఖంలోకి మునిగిపోయా. నాకు జీవితమే నా కొడుకు. నేను వేసే అడుగడుగునా నా కొడుకే నాకు జీవితం. ఆ విధంగా నేను బతుకుతున్న దానికి నా కొడుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పూర్తి దుఃఖంలో మునిగిపోయా. నేను బయటికి రానికి కానీ చేత కావడం లేదు నాకు. అసలు ఇంకా ఇంట్లో నుంచి బయట ప్రపంచమే లేకుండా అయిపోయింది నా కొడుకు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత. అప్పుడు నా కొడుకు చదువు నేర్పిన గురువుగారు పొట్టి సుబ్బారావు సారు, వాళ్ళ మిస్సెస్ రమాదేవి, వాళ్ళు ఇద్దరు మా పరిస్థితి చూసి ధ్యానానికి మమ్మల్ని తీసుకెళ్ళారు. ఆ ధ్యానంలోకి తీసుకెళ్ళని కారణం వాళ్ళే. మా ఇద్దరికి, మా ఆయనకు నాకు తల్లి తండ్రి గురువు అన్నీ ఎన్ని చెప్పుకున్నా కానీ వాళ్ళ రుణం తీర్చుకోలేను నేను. సుబ్బారావు అన్న రుణం, వాళ్ళ మిస్సెస్ రమాదేవి. అడుగడుకు మేమున్నామని మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చిన దేవతలు, గురువు అన్నీ ఏ విధంగా భావించుకొని చెప్పాలో నాకైతే మాట రావడం లేదు. ఆ విధంగా ఉన్న టైంలో మాకు ఫస్ట్ గురువు ఓబయ్య సార్, కడప ఓబయ్య సార్ను పిలిపించిండ్రు. మా ఊరి సాయిబాబా గుడి దగ్గర ధ్యానం క్లాస్ పెట్టిండ్రు. ఆ ధ్యానం క్లాసుకు ఓబయ్య సార్ వచ్చిండు. ఓబయ్య సార్ వచ్చినప్పుడు వాళ్ళు దంపతులు ఇద్దరు వచ్చి మా ఇంటి దగ్గర నుంచి క్లాసుకు తీసుకెళ్ళిండ్రు. ఆ తీసుకుపోయేటప్పుడు కానీ నేను బయటికి రాలేక ముసుగేసుకొని తలకు బయటకు వచ్చినప్పుడు అప్పుడు అన్న సుబ్బారావు అన్నాడు, ఎందుకక్క నీకు అంత భయం, నువ్వు ఏం తప్పు చేసినావని నువ్వు ముసుగేసుకుంటున్నావు? పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు, ఏ రోజైనా కానీ జన్మ తీసుకున్న వాళ్ళు పోవాల్సిందే. కానీ నీ కొడుకు అంతవరకే ఆయుసు ఉంది. నీ కొడుకు శరీరం వదిలిపెట్టిండు, నువ్వేం తప్పు చేయలేదు, నువ్వు ముసుగు వేసుకోవద్దక్క, ముసుగు తీయక్క అన్నాడు. కానీ నాకు ముసుగు తీయని చేతగాలే. అట్లే సాయిబాబా గుడి దగ్గరికి పోయిన తర్వాత ఓబయ్య సారు ఆ ధ్యానం క్లాస్ చెప్తున్నాడు, ధ్యానంలో కూర్చోబెట్టిండు. అక్కడ కూర్చున్న తర్వాత సారు చూసిండు, నాకెళ్ళి చూసి సారు నా దగ్గరికి వచ్చి ఏంటమ్మా అలా ఉన్నావని అడిగిండు. అడిగితే ఏడ్చి చెప్పా, ఇలా జరిగింది నా కొడుకు అని చెప్తే, ఏం కాదమ్మా, నీ కొడుకు ఎక్కడికి పోలేదు, నీ కొడుకు నీ దగ్గరే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నీ కొడుకు ఏం కాదు, నువ్వు ధ్యానం చెయ్యి, ధ్యానంలోనే నీ కొడుకుని చూసుకుంటావు అని ఓబయ్య సార్ చెప్పిండు. ఇంకా అట్లే ధ్యానం చేస్తూ ఉన్నా. నా కొడుకు కానీ 2005 బీటెక్లో చేరినప్పుడు అక్కడ ఒకసారి ఇంటికి వచ్చిండు పీర్ల పండగని. ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటే రైల్లో ధ్యానం మాస్టర్ కానొచ్చిండంట. కానొచ్చి ధ్యానం గురించి మాస్టర్ చెప్తుంటే వేరే వాళ్ళు అదే ధ్యానం అంటే నమ్మకం లేదు అది ఇది అని వాదిస్తుండంట. ఆ టైంలో నా కొడుకు పూర్తి ధ్యానం గురించి విన్నాడంట. విని అక్కడికి పోయిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పిండు, చనిపోయే ముందు 1 నెల ముందే నా కొడుకుగా ధ్యానం లేకొచ్చిన్నాడు. వచ్చి అమ్మా నువ్వు ధ్యానం చేయమా రోజు కొద్దిసేపు అని చెప్పిండు. మాది హోటల్ టిఫిన్ సెక్షన్ చిన్నది, అది పెట్టుకొని మేము బతుకుతూ ఉన్నాము. నాకు కుదరదు కదా, తెలుసు కదా నా బాబుకు అని, అమ్మ నువ్వు పూజ చేస్తావు కదా, పూజ చేసినప్పుడు కనీసం 10 నిమిషాలన్నా
ధ్యానంలో కూర్చుంటుండమా, ధ్యానం అంటే మంచిది, నేను ఇట్లా విన్నాను అని కానీ చెప్పిండు. చెప్పి రోజు ఒక అర్ధగంట నేను ధ్యానం చేస్తున్నాను అని ధ్యానం కానీ చేసిండు. డైలీలో కానీ రాసుకున్నాడు, చేసిన టైం కానీ, రోజు ఎంత టైం రాసుకుంది, ఏం కథ టైం కానీ రాసిండు. నా కొడుకు ఇప్పుడు ఉంటే గిన పెద్ద గొప్ప మాస్టర్ పత్రి సార్ దగ్గర, కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే శరీరాన్ని వదిలిపెట్టిండు. నాకు కానీ అదేవిధంగా ధ్యాన కార్యక్రమంలోకి వచ్చినా నేను ధ్యానం చేసుకుంటూ ఉన్నా. ఫస్ట్ జగన్నాథ గట్టు దగ్గర గురుదేవురైన పత్రి సార్ను కలిసినాం. తర్వాత పుట్టపత్రి, మళ్ళా తర్వాత శ్రీశైలం తర్వాత అమరావతి. ధ్యాన మహాచక్రాలకు కానీ పోతున్నా నేను. అమరావతిలో కానీ 9 రోజులు అమరావతిలో ఉన్నాం. మళ్ళా వైజాగ్ పోయినాం. వైజాగ్ నుంచి మళ్ళా సంవత్సరం మళ్ళా కడతాలకు. అట్లా నేను ధ్యానంలోకి వచ్చిన, ధ్యానం చేసుకుంటున్నా, ధ్యాన యజ్ఞాలకు, ధ్యాన మహాచక్రాలకు పోతున్నా. ఒకసారి బుద్ధ పౌర్ణానికి బెంగళూరు కానీ పోయినాం. బెంగళూరులో కానీ 3 రోజులు ఉండి వచ్చినాం. ఇక్కడ మా ఊరు కొమరోలు శివసాయి పిరిమిడు ధ్యాన కేంద్రంలో కానీ పిరిమిడిలో ధ్యానం చేసుకుంటా ఉన్నా. ఒక్కొక్క సిట్టింగ్ 3 గంటలు కూర్చుంటూ ఉన్నా ధ్యానంలో. ఇట్లా ధ్యానం చేసుకుంటా ఉన్నా. కొన్ని సమస్యల వల్ల నాకు ఆరోగ్యము బాగలేదు. ఆరోగ్యం బాగలేకపోయే వాళ్ళకు అన్ని హాస్పిటళ్ళన్నీ తిరిగినాం. గుంటూరులో ఎన్ని హాస్పిటళ్ళు ఉన్నాయో అన్ని హాస్పిటళ్ళు పోయి చూపించుకున్నాం. ఒంగోలు చూపించుకున్నాం. ఎక్కడ చూపించుకున్నా కానీ ఈ జబ్బు వచ్చిన వాళ్ళకు జబ్బు నయం కాదు, ఈ జబ్బుకు మందులే లేవు అని డాక్టర్లు చెప్తున్నారు. కానీ అట్లే ధ్యానం చేసుకుంటున్నా, నేను పని చేసుకుంటూ ఉన్నా. తర్వాత 2016 నుంచి పూర్తి ఆరోగ్యము దెబ్బతినింది. అంతకుముందు హైదరాబాద్ కానీ యశోద హాస్పిటల్కు పోయినాం, మలక్పేట యశోద హాస్పిటల్. అక్కడ చూపించుకున్నా, అక్కడ డాక్టర్లు అదే విధంగా చెప్పిండ్రు, దీనికి మెడిసిన్ లేదు అని. 2016లో ఎక్కువ కావడంలో మళ్ళా విజయవాడ పోయినాం. అక్కడ విజయవాడ పోయింటే విజయవాడ డాక్టరు హైదరాబాద్ పోమని చెప్పి రెఫర్ చేసిండు. హైదరాబాద్కు పోయినాం. హైదరాబాద్కు పోతే అక్కడ హాస్పిటల్లో డాక్టర్ చూసి ఈ జబ్బు నయం కాదు, కానీ ఈ జబ్బు వచ్చిన వాళ్ళు ఇన్ని రోజులు ఎవరే కానీ బతకలేదు, కానీ ఈ జబ్బు వచ్చిన మనిషి ఈ విధంగా ఉంది అంటే అసలు పేషెంట్ ఈమెనా కాదా అని మాకే ఆశ్చర్యంగా ఉంది అని డాక్టర్లు చెప్పిండ్రు. అక్కడ చెప్పి మెడిసిన్ ఇస్తున్నారు, మెడిసిన్ వాడుతూ ఉన్నా. మళ్ళా 2 సంవత్సరాల నుంచి ఇంకా ఎక్కువ ఆరోగ్యము ఇదైతే మళ్ళీ హాస్పిటల్కు పోయి చూపించుకుంటూనే ఉన్నా. డాక్టర్లు అయితే ఇది నయం కాదు అని చెప్తున్నారు. హాస్పిటల్లో అడ్మిట్ అయినాము నంద్యాలలో. ఈమెకు పూర్తి జబ్బు ఎక్కువైపోయింది, ఇంకా ఈమె బతకదు అని కానీ చెప్పేసిండ్రు డాక్టర్లు. చెప్పి కానీ ఈమె ఏదో శక్తి అనేది ఆపుతుంది, ఈమెకు ఈ జబ్బు వచ్చిన వాళ్ళు ఇన్ని రోజులు ఎవరే కానీ బతకలేదు, ఈమెకు ఏదో ఒక శక్తి అనేది ఆపుతుంది అని డాక్టర్లు అయితే చెప్పిండ్రు. నేనైతే ధ్యానం చేస్తున్నా కదా అని నాకు మనసులో ఉన్నది. ఇంకా ఈ 2 సంవత్సరాల నుంచి ఎక్కువయ్యే వాళ్ళకు ధ్యానం కానీ చేయలేకపోయినా. శ్వాసే నాకు ఊపిరితిత్తుల ప్రాబ్లం వచ్చేసింది, మెయిన్ శ్వాసే ప్రాబ్లంగా ఉంది. శ్వాస ప్రాబ్లంగా ఉండే వాళ్ళకు నేను ధ్యానం చేయాలన్నా కానీ సరిగా చేయలేకపోయే వాళ్ళకు పూర్తి ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు మళ్ళా
2020 పిఎంసి ఛానల్ వచ్చిన తర్వాత మళ్ళీ నా జన్మ ధన్యం అయిపోయింది అనుకున్నా నేను. ఆ ఛానల్ చూసుకుంటూ గడుపుతున్నా. ధ్యానంలో కూర్చోవాలంటే శ్వాస తీసుకొని చేత కావడంలే, కూర్చోవాలన్నా చేత కావడంలే అని ఆ ఛానల్ చూసుకుంటా ఉండి పత్రి సార్ చెప్పే మాటలన్నీ ఎప్పుడు పదే పదే గుర్తుకొస్తుంటాయి నాకు. పత్రి సార్ చెప్పిన విషయం గుర్తొచ్చి ఏమన్న పద్యంలోది, పట్టు పట్టక రాదు పట్టి ఇడిచక రాదు, పట్టి విడిచట కంటే పడి చచ్చుట మేలయ్యా, ఈశ్వరాభిరామ వినరవేమ అనే పత్రిసారి చెప్పే పద్యం గుర్తొచ్చింది నాకు. గుర్తొచ్చి నేను ధ్యాన మార్గంలోకి నేను ధ్యానం చేస్తా కానీ జబ్బు నయం చేసుకోలేకపోయినాను, ఇంకా నాకు ఎందుకు ఈ జన్మ ధ్యానం చేయని జన్మ అని అనిపించి ఇంక మళ్ళా ధ్యానం చేయనీకి కూర్చొని మొదలుపెట్టి ధ్యానం చేస్తుంటే అనుభవాలు అయితే పెద్దగా రావడం లేదు కానీ ఈ 14 ఏళ్ళ నుంచి నా కొడుకు అనుభవిస్తున్న దాన్ని ఈ సంవత్సరం నాకు ఇప్పుడు దుఃఖం అనేది పోయింది. దుఃఖాన్ని పోగొట్టుకున్నా, బాధను పోగొట్టుకున్నా. నేను నా కొడుకు గురించి నేను అనుకుంటున్నా కానీ నాకు దుఃఖం రావడంలే, బాధ రావడం లేదు. నాలో తెలియని ఆనందం అనేది కలుగుతుంది. మా వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్తున్నా నేను, మీరు ధ్యానం చేయండి, ధ్యాన మార్గంలో రాండి, ధ్యానం చేయండి, ఇట్లా నాకు దుఃఖం పోయింది, దుఃఖాన్ని పోగొట్టుకున్నా నేను, నాకు ఆనందం అనేది వస్తుంది, ధ్యానం చేయండి అని మా అక్కోళ్ళకు, మా అక్క కూతుర్లకు, మా అక్క కొడుకులకు, మా అక్క కోడళ్ళకు, మా చెల్లెళ్ళకు అందరికీ ఫోన్లు చేసి చెప్పి అందరినీ ధ్యాన మార్గంలోకి మా వాళ్ళను తీసుకొచ్చిన అందరూ ధ్యానం చేస్తున్నారు. మా అన్న కూతుర్లు, మా మేనగోడళ్ళు అయితేనేమి, మా వదిన అయితేనేమి, మన భార్య ధ్యానం చేస్తున్నారు. ధ్యానంలోకి వచ్చిండ్రు, ధ్యానం చేస్తున్నారు. ఇప్పుడు కొంచెం ఏదో నాలో జరుగుతున్నట్టు నాకు అర్థమవుతుంది. నా జబ్బుకు నాకు ఊపిరితిత్తులలో అది ఏదో జరుగుతున్నట్టు, హీలింగ్ జరుగుతున్నట్టు నాకు అర్థమవుతుంది. కానీ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు ఆశీస్సులతో నాకు ఇప్పటికైనా హీలింగ్ జరిగి నాలో ఉన్న జబ్బులన్నీ పోయి, ఊపిరితిత్తుల ప్రాబ్లం అది పోయి, నేను ధ్యానం చేసుకుంటా, ధ్యాన ప్రసారణ చేస్తా, అందరికీ ధ్యాన మార్గంలోకి తీసుకురావాలా అని చెప్పి నా సంకల్పం. మళ్ళా ధ్యాన మందిరానికి, మా శివసాయి పిరమిడ్ ధ్యాన మందిరానికి పోవాలా, ధ్యానం చేసుకోవాలా, ధ్యానానికి మాస్టర్లు అందరినీ పిలిపించాలా, మళ్ళా కడతాలకు పోవాలా నేను అని నా సంకల్పం అయితే నేను బలంగా పెట్టుకున్నా. నా సంకల్పాన్ని బ్రహ్మర్షి పత్రిజీ ఆలకించి ఆయన ఆశీస్సులతో నాకు పూర్తిగా జబ్బు నయమైపోయి ఒంట్లోకి శక్తి రావాలా అని కోరుకుంటున్నాను. నాకు కనీసం కోడిగుడ్డు అన్నా కానీ ఇష్టపడేది కాదు. చిన్నప్పటి నుంచే నాకు తెలియని వయసులోనే బ్రెడ్ కానీ, బిస్కెట్లు కానీ, కోడిగుడ్డు వేస్తారని నాకు తెలియకున్నా కానీ నేను అసలు అవి ముట్టుకోను. బ్రెడ్ ఎప్పటికే కానీ నేను తినను, అలాంటివన్నీ ఏం లేదు. కానీ ఇప్పుడు పిఎంసి ఛానల్ వచ్చిన నుంచి, ఈ అన్నీ ఛానల్ చూడబట్టిన నుంచి, సార్ క్లాస్ అయితేనేమి, మ్యూజిక్ అయితేనేమి అన్నీ చూడబట్టిన నుంచి నాలో ఒక్కొక్కసారి తెలియని ఆనందం కలుగుతుంది. ఈ ఛానల్స్ రావటము నాకు చాలా అదృష్టంగా భావించుకుంటున్నా. నేను నా కోసమే ఈ ఛానల్ పెట్టిండమో పత్రి సార్ అని నేను అనుకుంటున్నా. నా జీవితం బాగుపడాలా అని నా కోసమే సారు ఈ ఛానల్ పెట్టిండమని నేను భావించుకుంటున్నా. ఈ ఛానల్ నేను ఎప్పుడు ఛానల్ పెట్టుకొని వింటూ ఉన్నా. తెల్లవారుజామున 5 నుంచి 7 వరకు ధ్యానంలో ఉంటున్నా నేను. మళ్ళా 10 నుంచి 12 వరకు, మళ్ళా సాయంత్రం వచ్చేసి 6 నుంచి 7 వరకు రోజు 5 గంటలు ధ్యానం చేస్తున్నా నేను. మళ్ళీ మధ్యలో సార్ క్లాసు ఇంటూ సారు ధ్యానంలో కూర్చోండి అని సారు ధ్యానంలో కూర్చోబెట్టిన పట్టిన టీవీలో వెంటనే నేను ధ్యానంలో కూర్చుంటున్నా. ఈ పిఎం ఛానల్ వచ్చిన నుంచి ఛానల్లో ప్రతి ఒక్క ప్రోగ్రాం చూస్తూనే ఉన్నా నేను.
అన్నీ వింటున్నా. ఛానల్ వచ్చినాంచి నాకు చాలా ఆనందంగా ఉంది. పిఎం ఛానల్ తప్పితే ఇతర ఛానల్సే పెట్టడమే లేదు మేము. ఎప్పుడో ఆ వార్తలు వచ్చినప్పుడు ఎప్పుడో ఆ వార్తలకైనా కానీ ఎప్పుడో పెట్టుకుంటా ఉన్నాం కానీ ఎప్పుడు పిఎంసే చూస్తూ ఉన్నా నేను. సార్ క్లాసులు అయితేనేమి, రాఘవరావు మాస్టర్ చెప్పే క్లాస్ అయితేనేమి, బుద్ధుడి గురించి చెప్పే క్లాస్ అయితేనేమి, అన్ని క్లాసులు బ్రహ్మాండంగా ఉంటున్నాయి. ఆ క్లాసులు వింటుంటే నాలో తెలియని ఆనందం ఉప్పొంగిపోతుంది. అంత దుఃఖంలో ఉన్నదాన్ని కానీ దుఃఖం పోగొట్టుకొని క్లాసులు వింటుంటే ఎంతో అంత ఆనందం ఉప్పొంగిపోతుంది నాకిప్పుడు. నాకిప్పుడు జబ్బు ఉందే నా శరీరంలో అనేది నాకు అస్సలు మనసుకే రావడంలే. జబ్బు అనేది అనిపించటం లేదు. ఆ ఛానల్ చూసి ధ్యానం చేసుకుంటా ఉంటే ఆ జబ్బును మర్చిపోయినా నేను ఆనందంగా ఉన్నా ఇప్పుడు నేను.